లోన్ యాప్ ఏజెంట్లు రోజురోజుకు పేటరేగిపోతున్నారు. లోన్ కట్టడంలో ఆలస్యమైందని బెదిరింపులకు దిగారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫినిబుల్ టెక్నాలజీస్లో సూళ్లూరుపేటకు చెందిన ఓ యువతి లోన్ తీసుకుంది. లోన్ కట్టేందుకు ఆలస్యం కావడంతో ఫోటోలు మార్క్ చేసి పోస్ట్ చేస్తామని సదరు యువతిని బెదిరించారు. వేధింపులు తాళలేక తిరుపతి పోలీసులకు యువతి ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. రికవరీ ఏజెంట్స్ ద్వారా బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. లోన్ తీసుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఓకే. లోన్ యాప్ ఏజెంట్లు రోజురోజుకు పేటరేగిపోతున్నారు. లోన్ కట్టడంలో ఆలస్యమైందని బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కూడా ప్రజెంట్ ఇంకో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్. స్రవంతి, తిరుపతి జిల్లాలో లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెంట్ల వేధింపులు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఓ యువతి గత కొంతకాలం క్రితం ఫినేబుల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ లోన్ యాప్ నుంచి 50,000 రూపాయలు అప్పుగా తీసుకునింది. అయితే కట్టడం ఆలస్యం అవడంతో గత కొంతకాలంగా ఆ కంపెనీకి చెందిన ఏజెంట్లు ఆమెకు ఫోన్ చేసి ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కొంత సమయం కావాలి, నేను త్వరలోనే మొత్తం అమౌంట్ పే చేస్తాను యువతి వేడుకున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం వినిపించుకోలేదు. ఈ క్రమంలో మేము చెప్పిన గడువులోపు కానీ మీరు అనుకున్న అప్పు తీసుకున్న అమౌంట్ కట్టకపోతే మీరు అది లోన్ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఫోటోలను వాటిని మార్పింగ్ చేసి న్యూడ్ ఫోటోలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తామని చెప్పి ఆ యువతను అయితే బెదిరించడం జరిగింది. అయితే ఆందోళన చెందిన యువతి నేరుగా జిల్లా పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి ఈ లోన్ యాప్ ఏజెంట్లను అయితే ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందుకు చూపించడం జరిగింది. అయితే ఎస్పీ ఒకే విషయాన్ని పదే పదే ప్రెస్ మీట్లప్పుడు చెప్తున్నాడు. లోన్ యాప్లలో అమౌంట్ తీసుకున్నప్పుడు లేదంటే అప్పు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి యాప్లు జోలికి వెళ్ళకూడదని, అదేవిధంగా సైబర్ క్రైమ్ జిల్లాలో అధికంగా జరుగుతుందని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అయితే తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే లోన్ యాప్ల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కూడా తగిన సూచనలు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అయితే ఎస్పీ అయితే చెప్తున్నాడు. స్రవంతి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.